ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 18 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ ఏఐసిటిఈ జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. మెడ్ హెల్త్ బయోటెక్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఆన్ మిస్లీనియన్ ఎనర్జీ రెన్యువల్ అండ్ కన్వర్జేటివ్ సిస్టమ్ స్టేట్మెంట్లలో ఒక్కొక్కరికి బహుమతి రాగా ఇండియన్ హెరిటేజ్ కల్చర్ విభాగంలో 2 బృందాలు విజేతలుగా నిలిచాయి. వారికి ఏక్యూ వీసీ డివిఆర్ మూర్తి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు కళాశాల అధినేత నిడమానూరి కళ్యాణ చక్రవర్తి, వైస్ చైర్మన్ డాక్టర్ గాయత్రీదేవి అభినందనలు తెలిపారు. స్మార్ట్ ఇన్నోవేషన్ హ్యాకథాన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయడం చాలా గొప్ప విషయంగా మనం చూడాలి. ప్రకాశం జిల్లాలో మనకి కాలేజీ ఉండటం, ఇది నేషనల్ లెవెల్లో సెలెక్ట్ చేయడం, చాలా టీంలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా మనం చూస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఇన్నోవేషన్ అంటారంటే కొత్తదానికి ఎలాగ రూపొందిద్దుకుంటారు. యంగ్ జనరేషన్ అంటే కొత్త ఇప్పుడు వస్తున్న తరంలో ఇన్నోవేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళు చాలా టీములు మనకి దేశం అంతా ఇక్కడికి వచ్చారు. ఈ 2 రోజుల నుంచి వాళ్ళ తాలూకా మొత్తం స్కిల్ అంతా వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేసి చూపించారు. అందరూ చాలా స్కీములు 4 స్కీములు సెలెక్ట్ చేశారు. ఒక్కొక్క స్కీమ్కి 1.5 లక్షల చొప్పున వీళ్ళు ప్రైజులు ఇవ్వటం జరిగింది. అయితే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయంటే స్టూడెంట్స్ రావటం వల్ల, పార్టిసిపేట్ చేయడం వల్ల మిగతా కాలేజీలు ఏ రకంగా ఇన్నోవేషన్స్ అంటే కొత్తతనాన్ని ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ముందుకు మిగతా కాలేజీలు తీసుకెళ్తున్నారనే విషయం స్టూడెంట్స్ నేర్చుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ రకమైనటువంటి ప్రోత్సహిస్తుంది గవర్నమెంట్ మనకి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు, కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తుంది అంటే భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ మనకు ఒక 65% మంది మనకి పిల్లలందరూ ఒక యంగ్ జనరేషన్స్ ఉన్నాయి కనుక వాళ్ళని ఈ రకమైన ఇన్నోవేషన్ అంటే కొత్తదాన్ని కానీ కనిపెట్టి చేయగలిగినట్లయితే ఏమవుతుంది, రాబోయే రోజుల్లో దేశం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం ఒకటి